వినియోగదారుడికి ప్రయోజనాలు చేకూర్చే విషయంలో పోటీ పడితే తప్పులేదు బ్యాంకులు. ఒక బ్యాంక్కి ఐసిఐసిఐ వాడు పావలా ఇస్తున్నాడు వడ్డీ సేవింగ్స్కి, నేను 35 పైసలు ఇస్తాను. వాళ్ళు నెల డబ్బులు ఉంచుకుంటే కనుక 40 పైసలు ఇస్తున్నారు, నేను 50 పైసలు ఇస్తాను. వాళ్ళు ఏడాది ఉంచుకుంటే 30 ఇస్తున్నారు, నేను రూపాయి ఇస్తా. ఇట్లాగా పోటీ పడితే ప్రజలకు ప్రయోజనం, వినియోగదారికి ప్రయోజనం. అలా కాకుండా అవతలోడు అంత చేశాడు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చేస్తాననేది ఎంతవరకు రైటో ఆలోచించుకోవాలి. ఐసిఐసిఐ మినిమం బ్యాలెన్స్ 50,000 అని పెట్టింది. ప్రజాగ్రహం వచ్చిన తర్వాత తగ్గించుకుంది, మళ్ళీ ఏదో మధ్య మార్గ పరిష్కారం చెప్పింది. ఈలోపు హెచ్డిఎఫ్సికి స్ఫూర్తి వచ్చేసింది. అర్జెంటుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన మినిమం బ్యాలెన్స్ క్రైటీరియాని న్యూ సేవింగ్స్ అకౌంట్స్కి 25,000 రూపాయలు చేసుకొచ్చింది. అర్బను, సెమీ అర్బన్. అర్బన్ అంటే మన విజయవాడ, గుంటూరు, సెమీ అర్బన్ అంటే మన మచిలీపట్నం, ఇట్లాంటి వాటిట్లో వచ్చేటప్పటికి 25,000 అట. రూరల్ అకౌంట్ 10,000 రూపాయలు మినిమం అట. ఓవరాల్గా నాన్ మెయింటెనెన్స్ అంటే అకౌంట్ మెయింటైన్ చేయకపోతే 600 రూపాయలు, 6% నుంచి 600 రూపాయల దాకా హయ్యెస్ట్ పెనాల్టీలు వేస్తుందట. ఇది ఇప్పుడు సరికొత్తదైనటువంటి దోపిడీ. అంటే వినియోగదారుడికి సేవలు అందించడం కాకుండా వినియోగదారుని దోచుకునే కార్యక్రమం వైపు అడుగులు వేస్తున్నారు.